టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. మన ఆంధ్రప్రదేశ్లో ఫైర్ బ్రాండ్ ఒక లేడీ హోంమంత్రిని పెట్టి నడిపిస్తూ ఉన్నారు, ఎక్కిరిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అరే మీ తెలంగాణకు హోంమంత్రి లీడర్ అబ్బాయి అంటున్నారు. ఏం చెప్పాలి వాళ్ళకి సమాధానం? ఎక్కడ ఎన్ని పోక్సో కేసులు బయటికి రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది? ఎన్ని రేప్ కేసులు జరుగుతున్నాయి? మొన్నటికి మొన్న కుక్కర్లో పెట్టి అది చెప్పడానికి కూడా చాలా బాధాకరం. మేడ్చల్ ఫ్లైఓవర్ దగ్గర అత్యాచారం, ఇవన్నీ కూడా మీ విఫలమే కదా. కాంగ్రెస్ గాలికి వదిలేసింది రాష్ట్రాన్ని. అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు, రాష్ట్రాన్ని గాలికి వదిలేసింది. ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి పదవిని చూసుకోనికే అయితలేదు, చేతనైతలేదు. ఇక హోంమంత్రి, ఇక మున్సిపల్ శాఖ, ఇక ఇవన్నీ శాఖలు కూడా ఆయన దగ్గరే పెట్టుకొని ఏం చేయాలో, ఎట్లా పరిపాలించాలో రాష్ట్రాన్ని అర్థం కావట్లేదు. మేమందరం అనుకున్నాం రేవంత్ రెడ్డి గారు చాలా తెలివైన పరుడు, ఎందుకంటే కాంగ్రెస్లో ఎవరికి వాడే సీఎం అనుకుంటాడు, సీనియర్ వర్సెస్ జూనియర్ నడుస్తూ ఉంటుంది. అంతమంది సీనియర్ల మధ్యలో కొట్లాడి ముఖ్యమంత్రి అయ్యిందంటే అది మామూలు విషయం కాదు. అంత కష్టపడి తెచ్చుకున్నటువంటి పదవిని చేతులారా సర్వనాశనం చేసుకుంటాడేంటి రేవంత్ రెడ్డి అని చెప్పి మాకు బాధ అనిపిస్తాం. అంత ఈజీయా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయి నిలదొక్కుకోవడం అనేది? నా బాధ గల్లీ, అక్కడ ఢిల్లీలో మీ లొల్లి. ఏం చేస్తున్నారు? మాటికి మొన్న కూడా పోయి రాహుల్ గాంధీని కలిసి వచ్చిండ్రు. ఏమైంది కలిసి వచ్చిండ్రు? క్యాబినెట్ విస్తరణ ఉన్నదా? మీకు ఎట్లాగో చేతనైతలేరు. ఎట్లాగో ఆ సునీల్ కనుగోలుని, ఆ నెల్లూరుని తీసుకొచ్చి నా 420 హామీలు ఇచ్చిర్రు. 6 గ్యారెంటీలు, ఒక ఉచిత బస్సు తప్ప ఇంకే బస్ అన్ని మిగతావన్నీ కూడా తుస్సైనాయి. మళ్ళీ పోయి పట్టభద్రుల ద్వారా ఓట్లేయని కార్పొరేట్ మాఫియా తీసుకొచ్చిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నిల్చోబెట్టి. సరే, మళ్ళీ టాపిక్ డివేట్ అయిపోతుంది. ఇంకా ఎన్ని హత్య రాజకీయాలు చూడాలి తెలంగాణలో? కమాండ్ కంట్రోల్ లాంటి అతిపెద్ద కమాండ్ కంట్రోలు మన తెలంగాణలో, హైదరాబాద్లో, భారతదేశంలో ఎక్కడా లేదు. 4 లక్షల సీసీ కెమెరాలతోటి ఏకతాటిపైన ఒకే దగ్గర కమాండ్ కంట్రోల్ నుంచి ఆపరేట్ చేస్తున్నామని చెప్పినటువంటి మీరు, చైన్ స్నాచింగ్ జరిగినా, చీమ చిట్టుకుమన్నా, ఎవడు పుట్టుకుమన్నా, గట్టుకెక్కినా ఇట్టనే మేము పట్టేస్తామని చెప్పేటువంటి మీరు చంపేస్తున్నారంటే ఈ ఫ్యాక్షనిజం తగ్గుతారు. ఇంకా ఎన్ని రోజులు? 1.5 కూడా అయ్యేటట్టున్నది. మీరు ఆ హోంశాఖ మంత్రిని పెట్టేసరికి మా రేవంత్ రెడ్డి మారిపెట్టేట్టున్నాడు. ఆ కుర్చీ కింద బాంబు పెట్టినట్టే ఉన్నది రేవంత్ రెడ్డి. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి పీఠం కదలబోతుంది. రేవంత్ రెడ్డి గారు ఉగాది తర్వాత మారబోతున్నారు అని నేను ఒక 2 నెలల క్రితమే చెప్పిన. దీపాదాస్ మున్షి గారి పప్పులు ఉడతలేవు, ఆవిడ విపరీతమైనటువంటి సెటిల్మెంట్ చేస్తూ ఉన్న తెలంగాణ ఇన్ఛార్జ్గా. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త స్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ రాబోతుందని నేను 2 నెలల క్రితమే అనాలిసిస్ చేయడం జరిగింది. అప్పుడు మీరు అందరు కొట్టిపడేయడం జరిగింది. ఇప్పుడు అదే మీనాక్షి నటరాజన్ తెలంగాణకు రావడం జరిగింది. ఆ 1 రూపాయి తినదు, ఎవరిని కూడా తిననీయదు. గాంధీవాది, ఇప్పటికీ ఆశ్రమంలో ఉంటుంది. తన చీరని తన చక్రం ద్వారా వేసుకుంటుంది. దేశం కోసం ఇంకా పెళ్లి చేసుకోలే. సో తెలంగాణ నుంచి 600 కిలోమీటర్లు లాస్ట్ ఇయర్ భూములు కాపాడండి అని చెప్పి పాదయాత్ర చేసింది పవర్ఫుల్ ఉమెన్. రాహుల్ టీంలో పనిచేసినటువంటి వ్యక్తి. తను ఎట్లా చెప్తే అట్లా, అంటే రాహుల్ దింపిన బాణమే ఈ మీనాక్షి నటరాజన్. తెలంగాణ మొత్తం ఆగమాగమైందమ్మా మీనాక్షమ్మ, పోయి అక్కడ సంగతి ఏందో చూడు అని చెప్పి, ఒక్క తెలంగాణ ఇన్ఛార్జిని మారుస్తే డౌట్ వస్తుంది అని చెప్పి, పరువు పోతుంది అని చెప్పి మిగిలిన ఇన్ఛార్జిని కూడా మార్చేసి తెలంగాణ మీనాక్షి నటరాజన్ పావులు కదపపోతుందనే చెప్పాలి. మరి మీనాక్షి నటరాజన్ రావడమే రేవంత్ కుర్చీ మారబోతుంది అని మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏం చేసినా రాహుల్ గాంధీని ఇరికిస్తున్నాడు. అనవసరంగా మతం పంచాయతీ తీసుకొచ్చిండు. ఒక్క మాట మోడీ మతం గురించి, మోడీ బీసీయా ఓసీయా అని కూడా మాట్లాడమన్నాడు రేవంత్ రెడ్డిని. అనవసరంగా రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఇప్పుడు ఏమైంది? ప్రియాంక గాంధీ మతం గురించి, రాహుల్ గాంధీ మతం గురించి, అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇరికిందెవరు? రాహుల్ గాంధీ. సో ఉన్నకాడ ఉండకుండా, ఈయన చేయకుండా రాహుల్ ఇరికిస్తా ఉన్నాడు మాటి. ఈయన ఇండైరెక్ట్గా ఆర్ఎస్ఎస్కే పనిచేస్తుండని చెప్పి వీళ్ళకి ఎప్పటి నుంచో డౌట్. అన్నీ అట్లనే ఉన్నాయి. మరి అది చేతులారా చేస్తుండా, తెలియక చేస్తున్నా అర్థం కావట్లేదు. సో ఇది ఒక పక్క. ఆ హోంమంత్రి వస్తాడో లేదో తెలియదు. అందుకే చెప్తున్నా, ఈ క్యాబినెట్ విస్తరణ లేదు, విస్తరాకు లేదు. ఈ క్యాబినెట్ విస్తరించే లోపల ముఖ్యమంత్రి మారేటట్టున్నాడు. మరి నాకు తెలిసి కొత్త క్యాబినెట్, కొత్త ముఖ్యమంత్రి తెలంగాణకు వస్తారేమో
అసలు అది వచ్చే లోపల తెలంగాణ ప్రజలు ఊరుకుంటారో ఈ సంక్షేమ పథకాలు ఇంకా వస్తలేదని చెప్పి ప్రోటోకాల్ ఇప్పటికే ఎమ్మెల్యేలను ఉరికిచ్చి కొడుతున్నారు రాళ్ళు తీసుకొని. ఇంకొన్ని రోజులైతే తెలంగాణ మరో శ్రీలంక అవుతుంది. మా తెలంగాణ ప్రజలే ఏం రబై కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడ తిరగనియకుండా వాళ్ళే ప్రభుత్వం పడగొట్టే పనిలో ఏమంటారు నిమగ్నమై ఉంటారు.